హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చి లడ్డు. అది బియ్యం పిండితోటి బియ్యం పిండి బెల్లం యాడ్ చేసి లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళ నుంచి కూడా తినచ్చు. చాలా హెల్దీ అయిన లడ్డు అండి. చాలా టేస్టీగా కూడా ఉంది. మరి ఈ లడ్డును ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా కడాయిలు పెట్టి 12 జీడిపప్పు పలుకులని తీసుకొని ఇలా ఈ వీడియోలో చూపించినట్టుగా సగం వరకు కట్ చేసుకొని వేడి చేసుకోవాలి. కడాయిలోనే దోరగా వేగిన తర్వాత ఈ జీడిపప్పులను ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసి పెట్టేసుకోవాలన్నమాట. అలాగే అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దాంట్లోకి 1 కప్పు రైస్ పిండిని వేసుకొని ఈవెన్గా కలుపుకోవాలని. ఈ ప్రాసెస్ అనేది మంట ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోండి, లేదంటే పిండి అనేది అడుగు మాడిపోతుంది. నెక్స్ట్ అదే కప్పులో 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఈ మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్గా కలుపుకుంటూ ఉండాలి. అక్కడే ఉండి గ్యాస్ దగ్గరే ఉండి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇలా ఎండు కొబ్బరిని ఒక 4 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని తురుముకొని అదే పిండిలోకి యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా ఒక కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకోవాలి. మరో కడాయిలో మనం ఏ కప్పులో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పులోకి బెల్లం యాడ్ చేస్తున్నాను. అలాగే 2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. బెల్లంలోకి మీరు కావాలంటే చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చండి. బెల్లం అనేది హెల్తీ కాబట్టి నేను వాడుతున్నాను. మరో పక్క మనం వేపుకున్న జీడిపప్పు పొలుకుల్ని ఇలా రోల్లో వేసుకొని దంచుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ బౌల్లో కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ లోపల బెల్లం అనేది చాలా వరకు కరిగిపోయిందండి. మనకు తీగపాకం కానీ గట్టిపాకం అవసరం లేదండి. ఇలా బెల్లం వరకు కరిగితే చాలు. ఇలా కరిగిన బెల్లం పాకాన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ అదే దాని మీద మనం వేపుకున్న బియ్యం పిండి వాటిని మళ్ళీ దాంట్లో గ్యాస్ మీద యాడ్ చేసుకొని నేను వాడే బియ్యం చెత్తగా ఉందండి, పీచుగా ఉంది కాబట్టి నేను వడబోసుకొని ఈ బెల్లం పాకం అనేది ఆ బియ్యం పిండిలోకి యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మిగతా పాకం కూడా ఆ బియ్యం పిండిలోకి యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం మంట ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోండి. నెక్స్ట్ మనం దంచి పెట్టుకున్న జీడిపప్పు పులుకులను కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి. మంట మాత్రం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. చూసారా, మనం చేతితో ఇలా కొంచెం ముద్ద తీసుకున్నప్పుడు మనం లడ్డు షేప్లో రావాలన్నమాట. ఈ షేప్ వరకు మనం గ్యాస్ మీదే ఉడికించుకోవాలి. తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత నేను ఈ విధంగా కవర్ అనేది తీసుకుంటున్నానండి. ఇంట్లో వాడుకునే కవర మనం చేతికి రఫ్ చేసుకుంటూ లడ్డు షేప్లో చేసేసుకోవడమే. మీకు కావాలంటే చేతికి అంటుకుంటుంది అనుకుంటే మీరు నెయ్యి అయినా లేదంటే ఆయిల్ అయినా అప్లై చేసుకొని లడ్డు షేప్లో చేసేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. బెల్లం అండ్ బియ్యం పిండి యాడ్ చేస్తున్నాం కాబట్టి పిల్లలకు కూడా హెల్దీ అయిన లడ్డు అండి. పిల్లలకు కూడా ఇవ్వచ్చు, తినచ్చు కూడా. చక్కెర యాడ్ చేస్తే మనం పిల్లలకి జలుబు చేస్తుందో అనుకుంటాం కదా, కాబట్టి బెల్లం హెల్తీ కాబట్టి బెల్లాన్ని యాడ్ చేశాను నేను. నెక్స్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డులోకి మన డ్రై ఫ్రూట్స్ అన్ని జీడిపప్పు డెకరేషన్ కోసం పెట్టేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి ఇంటి దగ్గర. నేను ఈ బియ్యం పిండి అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. మీరు కావాలంటే మార్కెట్లో నుంచి కూడా బియ్యం పిండి తీసుకొని
ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో